చాలాసార్లు ఇంట్లో మనం మాట్లాడే చాలా మాటలు ఎలా ఉంటాయంటే అవి ఫిర్యాదులు. ఇంట్లో భర్త అప్పుడే వస్తాడు అలసిపోయి ఇంటికి, మొదలెడుతుంది ఈవిడ చిట్టా ఉంటుంది రెడీగా. గ్యాస్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో కూరగాయలు లేవు, ఆ ట్యాప్ పని చేయట్లేదు. పోనీ చెప్తే పర్వాలేదు, చెప్పరు, కంప్లైంట్ చేస్తారు. ఆ కంప్లైనింగ్ ఎలా ఉంటుందంటే ఆ నస భర్త భరించలేక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అర్థమవుతుందండి? కొన్నిసార్లు భార్యలు పెట్టే నసలు ఎలా ఉంటాయంటే భర్తకు అనిపిస్తుంది ఇంకా నేను ఇంట్లో ఉండడం కన్నా ఆ ఆఫీస్లో ఉండడం బెటర్ అనిపించేలాగా కొంతమంది మాటలు, కొంతమంది పరిస్థితులు ఉంటాయి. ఫర్ ఎవ్రీథింగ్ దే కంప్లైన్, అన్నిటికీ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. దేవుని పాదాల వద్దకు వచ్చినప్పుడు కూడా ఇచ్చిన వాటన్నిటిని బట్టి స్తుతించకుండా నాకు అది ఇవ్వలేదయ్యా, నాకు ఇది ఇవ్వలేదయ్యా, అయ్యా వారికి అది ఇచ్చావయ్యా, వీరికి ఇది ఇచ్చావయ్యా అని ఎవరితోనో పోల్చుకొని ఏడుస్తూ ఉంటారు తప్ప దేవునికి ఇదిగో ప్రభా ఇది ఇచ్చావు. ఒకప్పుడు దేనికోసం ప్రార్థన చేశా, నాకు ఇచ్చావయ్యా, నీ కృతజ్ఞతలను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఘనపరిచే అనుభవాలు ఉండవు. హన్నా వాజ్ అ వండర్ఫుల్ వుమన్ హూ వర్షిప్డ్ గాడ్. కుమారుడిని ఏలీ దగ్గర విడిచిపెట్టి పరిచర్యకు విడిచిపెట్టి షిలోహులో వెళ్ళిపోయే సందర్భంలో హన్నా స్తుతించి